అన్నా కొద్ది సైడ్కి రండి ఇటు తిరగండి సంతోషాలు కింద తిండి రాసుకున్నారు. ఇమీడియట్ గా వస్తాయి. కరెంట్ బిల్ అనేది మనం చేసింది కాదు, పిచ్చోడు చేసేది. ఏం చేద్దాం మరి 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 మన 500 అయితే 1700 వచ్చింది. పవన్ కళ్యాణ్ టికెట్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మాకైతే పనిపించేది ఆయన పై వస్తుంది. 13,500 వస్తుంది. 40 సంవత్సరాలు 18,750 రూపాయలు వస్తుంది. నెలకు 2,750 రూపాయలు వస్తుంది. సరేనా? ఆమెకి వచ్చి డాక్టర్లో 22,000 రూపాయలు. ఒక సంవత్సరానికి నాకు 1,00,000 రూపాయలు. 5 ఏళ్ళు నాకు 5,75,300 రూపాయలు ఉంటుంది. నాకు 5 ఎకరాలు వాషింగ్ మిషన్ వేస్తాను, ఏసీ పెట్టుకుంటాను. వాటిని కరెంట్ రూపాయలు కడుతున్నాను. 2,000 రూపాయలు కడతాను. నేను అన్ని పెట్టుకున్నాను. మంచిగానే కదా అవుతాయా? వస్తున్నా నాకు అదే పొంగ పూజ తెచ్చిస్తేనే అలా లేకపోతుందా చెప్పాలా? అది పెట్టాను చూడాలా, ఇది పెట్టాను చెప్పాలి. అది నేను చెప్తున్నాం. మాకే మీరు ఎదవాగుడు నటాను ఎదవాగుడు నటాను ఇది ఎస్సీ గ్రామంలో మేము ఎస్సీని పని చేసుకుంటాం. ఏంటి మీకేం సంబంధం? ఫోన్ చెప్పాడు ఆయన ఎస్సీ గ్రామంలోకి వచ్చి ఇక్కడ అలసలు చేయాల్సిన ఇదండి. ఎవరెవరు కుంభకాయ చేస్తున్నారు? ఎవరెవరు కుంభకాయ? ఆయన మా గ్రామంలో మీరు రావాల్సిన పని ఏంటి? మీరేమన్నా విలేకరులా? మా ఎస్సీ గ్రామంలో మమ్మల్ని కించపరుస్తారు. మమ్మల్ని వచ్చి మీరు కించపరుస్తున్నారు అంతే. చెప్పండి. ఎస్సీ గ్రామంలోకి వచ్చి కించపరుస్తున్నాండి. దళితులు వచ్చేసారు. అది దేనికి వచ్చారు? పార్టీ జెండా అండి. పార్టీ జెండాలు వేసుకుని దళితుల గ్రామంలోకి వచ్చి మీరు పార్టీ జెండా ఎందుకు వచ్చారు? మేము ఎంత గొడవైనా పార్టీ విషయం కాలే. ఇక్కడ కార్ నెంబర్ ప్లేట్స్
వీడు తీండి. అదే జనసేన కార్యకర్తలు అక్రమంగా మా ఎస్సీ కాలనీలోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మా దౌర్జన్యం చేసి మీరు రావాల్సిన పనేంటి? మా గ్రామంలో మేము సరి చేసుకుంటాం. మా గ్రామంలో మేము సరి చేసుకుంటాం. మీరు రావాల్సిన పని ఏంటి? మీరు అక్కడ క్యాండిడేట్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి? క్యాండిడేట్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి అసలు? అది ఇది ఎస్సీ గ్రామంలో మేము ఎస్సీని పని చేసుకుంటాం. ఏంటి మీకేం సంబంధం? ఫోన్ చేసి చెప్పాడు ఆయన ఎస్సీ గ్రామంలోకి వచ్చి ఇక్కడ అలసలు చేయాల్సిన ఇదండి. ఎవరెవరు కుంభకాయ చేస్తున్నారు? ఎవరెవరు కుంభకాయ? అయినా మా గ్రామంలో మీరు రావాల్సిన పని ఏంటి? మీరేమన్నా విలేకరులా? మా ఎస్సీ గ్రామంలో మమ్మల్ని కించపరుస్తారు. మమ్మల్ని వచ్చి మీరు కించపరుస్తున్నారు అంతే. చెప్పండి. ఎస్సీ గ్రామంలోకి వచ్చి కించపరుస్తారండి. దళితులు వచ్చేసారు. అది దేనికి వచ్చారు? పార్టీ జెండా అండి. పార్టీ జెండాలు వేసుకుని దళితుల గ్రామంలోకి వచ్చి మీరు పార్టీ జెండా ఎందుకు వచ్చారు? మేము ఎంత గొడవైనా పార్టీ విషయం చాలా ఇక్కడ నెంబర్ ప్లేట్స్ వీడు తీండి. అదే జనసేన కార్యకర్తలు అక్రమంగా మా ఎస్సీ కాలనీలోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేసి మీరు రావాల్సిన పనేంటి? మా గ్రామంలో మేము సరి చేసుకుంటాం. మా గ్రామంలో మేము సరి చేసుకుంటాం. మీరు రావాల్సిన పని ఏంటి? మీరు అక్కడ క్యాండిడేట్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి? క్యాండిడేట్ స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు రావాల్సిన పని ఏంటి అసలు? అది అన్నా కొద్ది సైడ్కి రండి. తిరగండి. సంతోషం. ప్రభుత్వం ఎట్లా ఉంది చెప్పు. పిల్లలంతా రాసుకున్నారు. ఇమీడియట్ గా వస్తాయి. కరెంటు బిల్లు అనేది మనం చేసింది కాదు. మధ్యలో పిచ్చోడి చేసేది. ఏం చేద్దాం మరి అది మరి 500 అయితే 1700 వచ్చింది. మేము